హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే హైదరాబాద్ నుండి తిరుపతి అయితే వెళ్ళిపోయాననమాట. నేను చూస్ చేసుకున్నటువంటి ప్యాకేజ్ ఏంటి, యాజ్ వెల్ యాజ్ ఎన్ని డేస్ పట్టింది, ఏమేం ప్లేసెస్ కవర్ చేశాను అండ్ నా దర్శనం ఎలా జరిగింది అని మొత్తం తెలుసుకోవాలనుకుంటే వీడియోని మొత్తం చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది అండ్ నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా పీక్స్ అసలు. నేనైతే లెట్ స్టార్ట్ ది వీడియో. గోవిందా గోవిందా ఇదనమాట నా బస్. అయితే మేమైతే ఈ బస్సులోనే మేము తిరుపతి వెళ్తున్నాం అనమాట. ఇది వన్ ఆఫ్ ది వోల్వో బెంజ్ ఏసీ బస్, చాలా బాగుంది. తెలంగాణ టూరిజం వాళ్ళు ఈ ప్యాకేజ్‌ని అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. ఇది బషీర్బాగ్ మెయిన్ ఆఫీస్. ఇక్కడి నుంచి అయితే మా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. బస్ అయితే చాలా బాగుంది. బస్‌లో 'కార్తికేయ 2' ఫిల్మ్ అయితే పెట్టారు. మేము అలా చూస్తూ అలా బస్ ముందుకెళ్ళిపోతా ఉంది. సన్‌సెట్ కూడా అయిపోతుంది. వ్యూ అయితే చాలా బాగుంది. డ్రైవర్ అయితే మమ్మల్ని షాద్‌నగర్ దగ్గర ఒక డాబా దగ్గర ఆపాడు. నేనైతే రోటీ తినేసాను. రోటీ తినేసి ఇలా బయటకొచ్చాక వ్యూ బాగుందని చెప్పేసి బస్‌ని యాస్ వెల్ యాస్ రెస్టారెంట్ అయితే వీడియో తీశాను. ఇలా మెల్లగా కదులుతూ ఉండగా మేమైతే ఒక టోల్ ప్లాజాని అయితే క్రాస్ చేయబోతున్నాము. ఇది జడ్చర్ల ఎక్స్‌ప్రెస్ హైవే టోల్ ప్లాజా. దారిలో నాకైతే ఇక్కడ ఒక సాయిబాబా విగ్రహం కనిపించింది. ఏదైనా మంచి దేవుడి విగ్రహం కనిపిస్తే నేను వీడియో తీస్తూ ఉంటాననమాట. అలా మెల్లగా నైట్ అంతా స్లీప్ వేస్తూ రాయలసీమకైతే క్రాస్ అయిపోయి తిరుపతి ఎంటర్ అయిపోయాము. ఇది ఎర్లీ మార్నింగ్ 3 అలాగా అయితే ఎంటర్ అయ్యాము. 3:30 అలాగా ఎంటర్ అయిపోయామనమాట. మెల్లగా అలా బస్ అయితే వెళ్తుంది. ఫ్లైఓవర్ ఎంటర్ అయిపోయింది. ఇక్కడైతే ఇది శ్రీనివాసం కాంప్లెక్స్. ఇక్కడ మేము అయితే టోకెన్ తీసుకోవాలి నెక్స్ట్ డే దర్శనం కోసం అనమాట. టోకెన్ తీసుకొని మాకు ఆల్మోస్ట్ 2 అవర్స్ టైం పట్టింది. లక్కీలీ మాకు టోకెన్ దొరికింది. ఈయన మన గైడ్ అనమాట. ఈయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఎక్కడికెళ్ళాలి, నెక్స్ట్ ఏంటి అనేది. సో, అలాగా బయటికొచ్చేసి టోకెన్ తీసుకొని ఆఫ్టర్ లాంగ్ వెయిటింగ్ అవర్స్ టోకెన్ దొరికాక సక్సెస్‌ఫుల్లీ ఇదైతే ఒక ఆర్చ్. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మా బస్సు వస్తుంది. మా బస్సు వచ్చేసి నెక్స్ట్ మా హోటల్‌కి తీసుకెళ్తుంది. మా హోటల్ వచ్చేసి భీమాస్ రెసిడెన్సీ, మాకిచ్చినటువంటి హోటల్. రూమ్ అయితే ఇది అనమాట. బాగుంది. మంచిగా 2 షేరింగ్ ఇచ్చారు. 2 బెడ్స్, వాష్‌రూమ్స్, ఫ్రెష్ అవ్వడానికి చాలా కంఫర్టబుల్ రూమ్ అయితే మంచిగా ఉంది. నేనైతే రెడీ అయిపోయాను. ఇదనమాట నా అవుట్‌ఫిట్ లుక్ టెస్ట్ అనమాట. మనకి కొంచెం సోకులు ఎక్కువ కాబట్టి చూసుకుంటాం మనం ఎలా ఉన్నామనేది. మా బస్సులు రెడీగా ఉన్నాయి. సో, లెట్స్ స్టార్ట్. వీడియో ఫస్ట్ అయితే వచ్చేసి తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ అయితే విజిట్ చేస్తాం అనమాట. సో, తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్‌లో చాలా క్రౌడ్ ఉంది. మేము రూ. 50 టికెట్ కొనుక్కొని దర్శనం చేసుకున్నాం. చాలా బాగా దర్శనం జరిగింది. ఫస్ట్ టెంపుల్ అయితే చాలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసాం. ఫోన్స్ ఎలౌ లేదనమాట. మేము బస్‌లోనే పెట్టేసాము. సో, ఇక్కడేంటంటే ఇది హైవే. నెక్స్ట్ మా ట్రిప్ వచ్చేసి నెక్స్ట్ జర్నీ వచ్చేసి శ్రీకాళహస్తికి అయితే స్టార్ట్ అయిపోయామనమాట. పద్మావతి అమ్మవారి టెంపుల్ కంప్లీట్ అయిపోయాక మేమైతే శ్రీకాళహస్తికి వెళ్ళాలి. సో, శ్రీకాళహస్తికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. యాజ్ వెల్ యాజ్ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ తిరుపతిలో ఇది క్లైమేట్, ఈ ఫ్లైఓవర్ నామాలు చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంటది. ఆ వీడియోలో రికార్డ్ చేయడం అనేది నాకు కంపల్సరీ అనిపించింది. సో, తెలంగాణ టూరిజం వాళ్ళు ఈ ప్యాకేజ్‌లో మనకి ఏమేమి ఇంక్లూడ్ చేస్తున్నారు అంటే తిరుచానూరు పద్మావతమ్మ టెంపుల్, శ్రీకాళహస్తి. ఇదిగోండి శ్రీకాళహస్తి ఎంటర్ అయిపోయాము. శివుడి స్టాచ్యూ ఉంది చూసారా? ఇది శ్రీకాళహస్తి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడి నుంచి కూడా మేము మళ్ళీ సేమ్ ఇలాగే మా గైడ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఏంటి ఈ టైమింగ్స్ ఎంత పడుతుంది, ఏం చేయాలనేది. మేమైతే ఫోన్స్, స్లిప్పర్స్ అండ్ బ్యాగ్స్ అన్నీ కూడా మేము ఆ బస్‌లోనే పెట్టేసాము మా అందరివి. ఇక్కడైతే శ్రీకాళహస్తి గోపురం ఎంటర్ అయిపోయాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. చాలా పెద్దగా ఉంది. అసలు చాలా రష్ ఉంది. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. శ్రీకాళహస్తి టెంపుల్ యొక్క లోపల ఉన్నటువంటి లింగాలు అవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. టెంపుల్ యొక్క హిస్టరీ అవన్నీ నేను చాలా బాగా తెలుసుకున్నాను. ఇక్కడ ఇదేంటంటే మెయిన్ గోపురం అనమాట. ఇది శ్రీకాళహస్తి ఎంటర్ అయ్యే గోపురం అనమాట. ఇక్కడ కూడా ఫోన్స్ ఎలౌ లేదు. స్ట్రిక్ట్‌లీ ఫోన్స్ సబ్మిట్ చేసేయాలి. సో, ప్లీజ్ మీరు ఫోన్స్ అయితే పెట్టేసుకోండి. ఎండైతే చాలా బాగా కాలుతుంది. వేడిగా హాట్ చెమటలొచ్చేసినాయి. సో, సక్సెస్‌ఫుల్లీ శ్రీకాళహస్తి దర్శనం అయిపోయాక మేము ఇక్కడ ఈ వ్యూ చూడండి. కొండలైతే చాలా బాగా అనిపించింది నాకు. నేనైతే వీడియో తీశాను. నెక్స్ట్ మా డ్రైవర్ ఒక హోటల్ దగ్గర ఆపాడు. లంచ్ చేశాను. మీల్స్ అయితే తిన్నాను. బాగుంది టేస్ట్. అండ్ నెక్స్ట్ మా జర్నీకి ఏంటంటే కాణిపాకం వస్తామనమాట. ఈ ప్యాకేజ్‌లో థర్డ్ డెస్టినేషన్ వచ్చేసి కాణిపాకం వినాయకుడు దర్శించుకోవాలి. ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉండండి. కాణిపాకం ఎంటర్ అయిపోదాము. ముందుగా నేను చెప్పినట్టుగా ఈ ప్యాకేజ్‌లో ఏంటంటే మనకి తిరుచానూరు పద్మావతమ్మ టెంపుల్, శ్రీకాళహస్తి, కాణిపాకం, నెక్స్ట్ తిరుపతి. అంటే టోకెన్ మనకొచ్చినటువంటి డేట్, టైం బట్టి వీళ్ళైతే చేంజెస్ అయితే చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే సాటర్‌డే మేము టోకెన్ తీసుకుంటే సండేకైతే వచ్చింది టోకెన్. సో, మేము సాటర్‌డే మొత్తం కింద కవర్ చేసుకుంటామన్నమాట టెంపుల్స్. బేస్డ్ ఆన్ సిట్యుయేషన్ అనేది వీళ్ళు ప్లాన్ అనేది చేంజ్ చేసే అవకాశాలుంటాయి. మెల్లగా మేమైతే కాణిపాకం అయితే ఎంటర్ అవుతున్నామనమాట. ఇది కాణిపాకం టెంపుల్ యొక్క ఆర్చ్. నాకు ఈ కాణిపాకం యొక్క హిస్టరీ యాస్ వెల్ యాస్ వినాయకుడు స్వామి వారి ఒక చరిత్ర గురించి నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట. నేనైతే చాలా లక్ అని చెప్పుకోవాలి. అయితే ఎంటర్ అయిపోతున్నాను కాణిపాకంలోకి.
సో, మెల్లగా మా బస్సయితే కాణిపాకంలోకి ఎంటర్ అయిపోయిందనమాట. కాణిపాకంలో మాకు చాలా మంచి దర్శనం అయితే జరిగింది. అండ్ నో క్రౌడ్ అసల. మేమెళ్ళేసరికి సర్వదర్శనంలో మేమైతే ఎళ్ళిపోయాం. లేదంటే టైమింగ్స్ బట్టి వాళ్ళు టికెట్ పెడతారు. ఆ టికెట్ బట్టి మనం వెళ్ళాలి. కాణిపాకంలో హిస్టరీ అయితే మేము చూసాం. చాలా బాగుంది. ఇక్కడ ఫోన్స్ అలౌ లేదు. నేను లోపలేది కవర్ చేయలేకపోయాను. బట్ మీరు ఖచ్చితంగా కాణిపాకం అనేది విజిట్ చేయాలి. ఈ దేవుడు వినాయకుడు నేచురల్‌గా ఇక్కడ వెలిసిన దేవుడు. చరిత్ర కూడా అక్కడ మనకు రాసి ఉంటుంది. సన్‌సెట్ అవుతుంది. వ్యూ అయితే చాలా బాగుంది బస్‌లోంచి. నాకు హైవేలో ఒక హనుమంతుడి విగ్రహం కనిపించింది. నేనైతే షూట్ చేశాను. అండ్ మోరోవర్ అలా మా జర్నీ చేస్తూ ఆఫ్టర్ లాంగ్ జర్నీ మేము తిరుపతి అయితే బ్యాక్ ఎంటర్ అయిపోయాము. ఇక్కడ శిల్పారామం ఉంది తిరుపతిలో. నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు శిల్పారామం తిరుపతిలో ఉందని. అండ్ మేమైతే అలాగా డే 1 అయితే కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్‌ఫుల్లీ. హోటల్‌కైతే ఎళ్ళిపోయి అక్కడే డిన్నర్ చేసేసి స్లీప్ తీసుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ 4కి రెడీ అయిపోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్. సో గైస్ ఇది డే 2 అనమాట మన జర్నీలో. ఇక్కడ ఇది మెయిన్ డే. తిరుపతి అయితే వెళ్ళబోతున్నాము. కొండపైకి తిరుమలకైతే వెళ్ళబోతున్నాము. ఇది మా బస్ సప్తగిరి ఎక్స్‌ప్రెస్. ఇప్పుడు ఈ బస్సే మమ్మల్ని ఘాట్ రోడ్ మీదుగా తిరుమలకి తీసుకెళ్తుంది. మా గైడ్ అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంత టైం పడుతుంది దర్శనానికి. మేమేం చేయాలి? ఎక్కడ మేముండాలి? ఎక్కడ వెయిట్ చేయాలి? అన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఘాట్ రోడ్‌కైతే ఎంటర్ అవ్వబోతున్నాం అనమాట. నేనైతే ఫస్ట్ టైమ్ అయితే తిరుమలకి వెళ్తున్నాను. నాకు చాలా ఎక్సైటింగ్‌గా కూడా ఆనందంతోటి చాలా బాగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి గరుడ వారధి ఐ థింక్. ఇది నెక్స్ట్ తిరుపతి బస్ స్టాండ్. మా గైడ్ అయితే దిగేసి మా కోసం ఈ ఘాట్ రోడ్ టికెట్స్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాడు. మనం ఏం పే చేయక్కర్లేదు. మనం ఆల్రెడీ ప్యాకేజ్ తీసుకుంటాం కాబట్టి దే విల్ ఓన్లీ లుక్ ఆఫ్టర్ ఇట్. ఇది తిరుపతి సిటీ అనమాట. మెల్లగా మనమైతే ఎక్కేస్తున్నాము ఘాట్ రోడ్ మీదకి. వ్యూస్ అయితే చాలా బాగుంది. సో, ప్యాకేజ్ డీటెయిల్స్‌కొచ్చేస్తే టోటల్ నా ప్యాకేజ్ వచ్చేసి 4,300 రూపీస్ అనమాట. మనకి వీళ్ళు 3 టెంపుల్స్ పద్మావతి అమ్మవారి టెంపుల్, శ్రీకాళహస్తి, కాణిపాకం ఈ 3 టెంపుల్స్‌తో పాటు తిరుపతి దర్శనం కూడా వీళ్ళు కంప్లీట్‌గా ప్రొవైడ్ చేస్తారు. 2 వే బస్ జర్నీ గూడా. ఫుడ్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ గూడా మనం బేర్ జేసుకోవాలి. రూమ్ అకామిడేషన్ కూడా వీళ్ళే ప్రొవైడ్ జేస్తారు రూమ్‌కి. దర్శనం టోకెన్స్ అయితే ఎటువంటి స్పెషల్‌గా అయితే ప్రొవైడ్ జేయరు. మనం అందరిలాగే మనం లైన్‌లో నుంచొని టోకెన్ తీసుకొని జర్నీ స్టార్ట్. సో, ఇదొచ్చేసి అలిపిరి చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరు గూడా వాళ్ళ బ్యాగ్స్, వాళ్ళ లగేజ్‌ని గూడా వాళ్ళు చెక్ జేసుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ చెక్ పాయింట్ దగ్గర ఎవ్రీ బస్, ఎవ్రీ వెహికల్‌నయితే ఆపుతారు. పైకి ఏవేవి థింగ్స్ ఎలో లేవో అవన్నీ కూడా ఇక్కడ పెట్టేసేయాలి. సబ్మిట్ చేసేయాలి. అండ్ స్ట్రిక్ట్‌గా రూల్స్ అయితే ఉంటాయి కొండ మీదకి. ఈ వ్యూనయితే మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఈ ప్యాకేజ్ వల్ల యూజ్ ఏంటంటే, మనం ఎవరైతే ఫస్ట్ టైమ్ తిరుపతి వెళ్తున్నామో అక్కడ ఎలా కవర్ చేయాలి ప్లేసెస్ అనేది మనకేం ఐడియా ఉండదు కదా! ఈ ప్యాకేజ్ తీసుకోవడం వల్ల ఏంటంటే, మనకు గైడ్ ఉంటాడు. అకామిడేషన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో, అందరితో మనం గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి వెళ్తూ ఉంటాము. చాలా బాగా అనిపిస్తుంటే డివోషనల్ ట్రిప్. ఇంకా కూడా మనం అందరితోటి కలిసినటువంటి కొత్త వాళ్ళు పరిచయం అవుతా ఉంటారు. అండ్ అక్కడ ఏం చేయాలి, ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంకోటేంటంటే, మనం సడన్ ప్లాన్ ఏసినప్పుడు కూడా ఈ ట్రిప్ అయితే యూజ్ అవుతుంది. బస్ టికెట్స్ కూడా దొరుకుతాయి కాబట్టి, బస్సులో వాళ్ళే తిప్పుతారు కాబట్టి, మనకి బస్ టికెట్స్ గురించి మనకి టెన్షన్ ఉండదు. ఇది మాకు వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్. డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ వెబ్‌సైట్‌లోకెళ్ళి చెక్ చేయండి. ప్యాకేజ్ డీటెయిల్స్ అన్నీ మీకు ఉంటాయి. అండ్ నెంబర్ ఉంటుంది. కాల్ చేసి కనుక్కోండి. డీటెయిల్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ఫైనల్లీ మేమైతే పైకైతే ఎంటర్ అయిపోయామనమాట. గైడ్ అయితే ఎవరికైతే మొక్కులుంటాయో, వాళ్ళు తలనీలాలు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళని ఒక ప్లేస్ దగ్గర ఆపేశాడు. మమ్మల్ని పైకి తీసుకెళ్ళాడు. ఇక్కడ మేమేంటంటే ఫాస్ట్‌గా ఇక్కడ వేడి వేడి దోస తినేసాం. ఎందుకంటే దర్శనం ఎంత టైం పడుతుందో తెలీదు. సో, మెల్లగా మా గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా షాపింగ్ చేద్దామంటేను షాపింగ్ చేయడానికైతే వచ్చామనమాట. ఇక్కడ పక్కనే షాపింగ్ స్ట్రీట్స్ కూడా ఉంటాయి. అందరిని గ్యాదర్ చేసుకొని మా గైడ్ అయితే మెల్లగా ముందు తీసుకెళ్తున్నాడు మా జర్నీని ఇంకా సింప్లిఫై చేయడానికి. బట్ ఇక్కడ ఇదిగోండి నా లుక్ ఫర్ ది డే. నేనైతే నామాలు పెట్టుకున్నాను అనమాట. నామాలు పెట్టుకున్నాక మన ఫేస్‌లో ఒక డిఫరెంట్ లుక్ అనేది పాజిటివ్ లుక్ అనేది వస్తుంది. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. తిరుపతిలోకి ఎంటర్ అవ్వబోతున్నాను వితిన్ వెరీ ఫ్యూ మినిట్స్. ఇది ఎంట్రన్స్ అనమాట. మా గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరం మేమందరం కూడా ఒకటే వేలో వెళ్తున్నాము. ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి అండ్ మేము ముఖ్యంగా క్యారీ చేసుకోవాల్సిన ఆధార్ కార్డ్ అండ్ టోకెన్ అనేది మర్చిపోకండి. వైకుంఠం 1 అని ఇక్కడ పెట్టారు. మేమైతే సర్వదర్శనం లైన్‌లోకైతే ఎంటర్ అవ్వాలి. టోకెన్ తీసుకునే లైన్‌లో చెక్ చేసి మమ్మల్ని టోకెన్ లైన్‌లో పంపిస్తారు. ఆ తర్వాత కంపార్ట్మెంట్ ఇంట్లోకి ఎంటర్ అవ్వాలంట. సో, గైడ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. మేమందరం కూడా గైడ్ చెప్పినట్టు మా గ్రూప్ అనమాట. వీళ్ళంతా కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ మేమందరం కూడా ఎంటర్ అవ్వబోతున్నాము. ఇక్కడ సైడ్‌కి చాలా దేవుళ్ళు యొక్క విగ్రహాలున్నాయి. ఇక్కడ ఏరియా అంతా కూడా చాలా కామ్‌గా, ప్లెజెంట్‌గా చెట్లతోటి క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంది. పీస్‌ఫుల్‌గా ఉంది చెప్పాలంటే. కింద తిరుపతిలో అండ్ పైన తిరుమలలో డిఫరెంట్ క్లైమేట్ అసల. చాలా పాజిటివ్‌గా అండ్ హనుమంతుడున్నారు. ఇక్కడ ఇది అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడే మనం ఏదన్నా ఫోటోస్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. బావుంటది ఇక్కడ లొకేషన్ అండ్ గ్రీనరీ గూడా చాలా బాగుంది. మనం ఇలా ముందుకెళ్ళిపోదామనమాట మన జర్నీలో.
ఇది ఇక్కడ నుంచి మన క్యూ లైన్స్ అనేవి టోకెన్ చెక్ చేసి ఇక్కడి నుంచి పంపిస్తారు. నా టోకెన్ అనమాట. చెక్ చేసేసాను. చెక్ చేసి ఎంటర్ అయిపోతున్నాం మన కంపార్ట్మెంట్‌లోకి. నేనైతే నిజంగా అప్పుడు ఆ రోజు నేనైతే అసలు అన్‌బిలీవబుల్, నేను ఇంకా తిరుపతికి ఎంటర్ అయిపోయాను. కంపార్ట్మెంట్‌లోకి ఎంటర్ అయిపోయాను. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చాలామంది క్రౌడ్ ఉన్నారు. అండ్ లక్కీలీ ఇట్ వాస్ ఏకాదశి అనమాట. ఏకాదశి రోజు అండ్ ఆదివారం కాబట్టి చాలా రష్ ఉంది. అండ్ ఫైనల్లీ మేమైతే దర్శనం చాలా బాగా కంప్లీట్ చేసుకున్నాం. మార్నింగ్ 10కి ఎంటర్ అయిన వాళ్ళం. ఈవినింగ్ 6:30కి దర్శనం అయింది. చాలా అంటే చాలా బాగా జరిగింది. నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత వెయిటింగ్, అంత లోపలికి టెంపుల్‌లోకి ఎంటర్ అయ్యాక అసలు వెయిటింగ్ అని చేసినట్టు అనిపియలేదు. ఇలా వెళ్ళి అలా వచ్చేసాము అన్నట్టు అనిపించింది. ఆ ఒక్క కొన్ని సెకండ్ల దర్శనం చాలా లక్ ఉండాలి. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నాకు నిజంగా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయి. మేము చాలా లక్కీ అనమాట. దర్శనం అవ్వంగానే మాకు మళ్ళీ దేవుడు ఒక ఊరేగింపు కూడా మేము దగ్గరుండి చూసాము. చాలా బాగా అనిపించింది. ఏనుగులు యాస్ వెల్ యాస్ ప్రసాదం కూడా తీసుకున్నాయి. పక్కనున్న వెంగమాంబ అన్నసత్రంలో మేమైతే భోంచేసాము. చాలా అంటే చాలా బాగుంది. కంపల్సరీ మీరందరూ కూడా అక్కడ తిరుమలకొచ్చినప్పుడు అక్కడ భోంచేయండి. అండ్ మోరోవర్ ఇది అనమాట. ఇక్కడి నుంచి మన గోపురం అనేది చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే కళ్ళలోంచి నీళ్ళు ఆగలేదు ఆయనని చూడంగానే. ఎంత వెయిట్ చేసామో, ఎంత సేపు ఉన్నామో అనేది ఏమీ లేదు, మర్చిపోయాం. కంపార్ట్మెంట్‌లో అలా కూర్చున్నాము. మేమందరం గూడా మా సంగతులు చెప్పుకున్నాం. ఫోన్ లేదు. ఫోన్ సబ్మిట్ చేసేసాము. కంపార్ట్మెంట్‌లోనే సాంబార్ రైస్ పెట్టారు, తిన్నాము. యాస్ వెల్ యాస్ తిరుమలలో ఎటువంటి ఖర్చు ఉండదు మనకి. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇది మేమంతా సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్ చేసుకొని ఘాట్ రోడ్ మీదుగా మేము కిందకైతే ఎళ్తున్నాము. నేనైతే మాటల్లో వర్ణించలేను. ఎంత బాగా జరిగిందంటే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ మాకు ఓవరాల్‌గా 10 అవర్స్ అయితే పట్టింది దర్శనానికి. బట్ చాలా అంటే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫైనల్లీ వి రీచ్డ్ టు హైదరాబాద్. సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నామనమాట. హైదరాబాద్ నుండి తిరుపతి అండ్ తిరుపతి నుండి హైదరాబాద్. సీ యూ గైస్ నెక్స్ట్ వీడియో.